అందరికీ కళ్ళు వస్తుంటాయి కదా, అలాగే ప్రజ్ఞకు కూడా ఆకలి వచ్చింది. ఆ కళలో ప్రజ్ఞతో కొన్ని వస్తువులు తమ గురించి చెప్పున్నాయి. ఆ మాటలు విన్న ప్రజ్ఞలో మార్పు వచ్చింది. అసలు ప్రజ్ఞకు వచ్చిన కళలో ఏం కనిపించాయి, అవి ఏం మాట్లాడాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ప్రజ్ఞ పుస్తకాలు. ప్రజ్ఞకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు తనకు కొత్త పుస్తకాలు వచ్చాయి. ప్రజ్ఞకు కథలంటే చాలా ఇష్టం. తన వద్ద బోలెడు కథల పుస్తకాలు కూడా ఉన్నాయి. కథల పుస్తకాలను తన తరగతి పుస్తకాలను సర్దుకోవాలనుకుంది. పుస్తకాల అలమరలో పై భాగం ఖాళీ చేయాలి. కానీ ఆ చోట అన్ని పాతకాలతో సంచులు ధూళితో నిండి ఉన్నాయి. ప్రజ్ఞ కాగితపు సంచులన్నీ తీసి చెత్త బుట్టలో పడేసింది. అలమర అంతా చక్కగా శుభ్రం చేసి పుస్తకాలను సర్దేసింది. అలసిపోయిన ప్రజ్ఞ ఒక కథల పుస్తకం తీసుకొని చదవడం మొదలుపెట్టింది. చదువుతూనే నిద్రలోకి జారుకుంది. అంతలోనే ప్రజ్ఞ కళ్ళ ముందు ఒక చిత్రమైన సన్నివేశం కనిపించింది. తాను పారేసిన కాగితపు సంచులన్నీ గుంపుగా ఓ చోటు చేరి గుసగుసలాడుకుంటున్నాయి. ప్రజ్ఞ శ్రద్ధగా వాటి మాటలను వినసాగింది. ఇప్పుడు మనల్ని ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. ఇంతకు ముందు అయితే ప్రజ్ఞ వాళ్ళ అమ్మా నాన్నలు మనల్ని జాగ్రత్తగా దాచిపెట్టి మరీ వాడేవారు అంది ఓ సంచి. ఎన్ని రోజులుగా మనం దుమ్ము పార్టీ మూలుగా ఈరోజు ప్రజ్ఞ మనల్ని తీసింది. కానీ ఏం లాభం, తీసినారు చెత్త బుట్టలోకే విసిరేసింది అని మరో సంచి అంది. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ యుగమే బాబు. కాగితపు సంచులు ఎవరికి కావాలి? కుర్చీలు, బల్లలు, గిన్నెలు, డబ్బాలు అన్నీ ప్లాస్టిక్ మేమే. ఇటు చూసినా ప్లాస్టిక్. చివరికి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే జెండాలు, ఫోటోలు సైతం బట్టతో చేసినవి కాక ప్లాస్టిక్వే కదా. అందరికీ ప్లాస్టిక్ పిచ్చే పట్టింది అంది మరో సంచి. ఈ మాటలు విన్న ప్రజ్ఞ కాగితపు సంచులతో ఇలా అంది. అవును మరి, ప్లాస్టిక్తో ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి ప్లాస్టిక్ పై మోజు పెరిగింది. ప్లాస్టిక్ వస్తువులు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. మట్టి వస్తువుల్లా అవి త్వరగా పగిలిపోవు. కాగితపు వస్తువుల్లా నీళ్లు తగలగానే చిరిగిపోవు. అంతేకాదు ఎక్కువ ఖరీదు కూడా ఉండవు మరి. కానీ ప్లాస్టిక్ వల్ల ఎంతో నష్టం ఉంది, అది తెలుసా నీకు? అని మరో కాగితపు సంచి ప్రజ్ఞతో అంది. అన్న ప్రజ్ఞతో ఒక కాగితపు సంచి ఇలా అంది. విను మరి, కాగితపు సంచులు, మట్టి వస్తువులు, కర్ర వస్తువులు పాడైపోయినప్పుడు వాటిని పడేస్తారు కదా. అవి కొన్ని రోజుల తర్వాత మట్టిలో పడేస్తే
కలిసిపోతాయి. కానీ ప్లాస్టిక్ వస్తువులను మట్టిలో పాడేస్తే అవి కలిసిపోవు, సరికదా? భూమి అంతా ప్లాస్టిక్ మయమవుతుంది. ప్లాస్టిక్ వస్తువులు, సంచులు ఎన్ని సంవత్సరాలైనా నశించకుండా భూమి పొరలో అలాగే ఉండిపోయి పంటలు పండకుండా చేస్తాయి. అలా ప్లాస్టిక్ సంచులు, పాలిథిన్ సంచులు కాలువలు, చెరువులు, జలాశయాల్లో ఉన్న కొన్ని సంవత్సరాల వరకు నీటిలో ఉన్న చేపలు, కప్పలు చనిపోయేటట్లు చేస్తున్నాయి. కాలుష్య కారకాలు అవుతున్నాయి. అలాగని వాటిని కాల్చేద్దాం అని అనుకుంటే జీవకోటి ముప్పు, వాటిలో ప్రమాదం ఉంది, తెలుసా? అంది కాగితం సంచి. అయితే సరే, ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తుంది, నష్టపరుస్తుంది అని నమ్మడం. కానీ మనం ప్లాస్టిక్ వాడడం మానేసి కాగితాన్నే వాడడం మొదలు పెడితే ఎంత కాగితమైనా సరిపోతుందా? అందుకు ఎన్నో చెట్లను నరికి వేయాల్సి వస్తుంది కదా. దీనివల్ల పర్యావరణం నష్టపోదా? చెప్పండి అని ప్రజ్ఞ ఎదురు ప్రశ్న వేసింది. పెద్ద కాగితపు సంచి ప్రజ్ఞకు నచ్చజెప్తూ ఇలా అంది. మన అవసరాలకు కావలసినంత వినియోగించుకోవడంలో తప్పు లేదు. అవసరాలకు మించి వృధా చేసేందుకు సరికాదు. గాంధీ గారు ప్రకృతి వనరుల గురించి, ప్రకృతి వనరులు కావాల్సినంతగా ఉన్నాయి, వృధా చేసేందుకు లేవు అన్నారు. మన కాగితాన్ని పద్ధతిగా, పొదుపుగా వాడుకుంటే అనవసరంగా చెట్లను నరకాల్సిన పని కూడా ఉండదు. మరో మాట ప్రజ్ఞ, ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటినట్లయితే చెట్లకి కొదవే ఉండదు కదా. నీకు గుర్తుందా, మన పక్కింటి ఋత్విక్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్న సీను అందుకు గుర్తుగా అదే రోజు ఓ మొక్కను నాటాడు. నువ్వు కూడా నీ ప్రతి పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటినట్లయితే ఎంత బాగుంటుందో ఆలోచించు అని అంది. అవును, నిజంగానే మంచి ఆలోచన. చాలా మంచి మాటలు చెప్పావు. ఇప్పుడే నిఖిల్, మనోజ్ఞ, నితీష్, శివ వాళ్ళందరికీ ఈ విషయం చెబుతాం. మీ సలహా తప్పక పాటిస్తాం, తప్పక చెట్లను నాటుతాం అంది ప్రజ్ఞ. మరి అలాగని మాకు మాటివు అని ఓ చిన్న కాగితం సంచి అనగానే ప్రజ్ఞ చిరునవ్వు నవ్వి, నేను నీకు మాట ఇస్తున్నాను. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగితంతో తయారైన వస్తువులనే ఎక్కువగా వినియోగిస్తాను అంది. ఇంతలో అంటూ ప్రజ్ఞను వాళ్ళ అమ్మ నిద్రలేపింది. అంతే, ప్రజ్ఞ ఒక్క ఉదుటన లేచి గబగబా పక్క దిగింది. వెంటనే చెత్తబుట్ట వద్దకు వెళ్ళి చెత్తబుట్టలో పారేసిన కాగితపు సంచులన్నీ తీసి దుమ్ము దులిపి జాగ్రత్తగా అలమరలో సర్దింది. అది చూసి వాళ్ళమ్మ చిరునవ్వు నవ్వింది.